అందరికీ నమస్కారం. నా పేరు షణ్ముఖ్ చక్రవర్తుల. మీరు చూస్తున్నారు జీటెక్ ఫ్రెండ్స్. మనమైతే ఈరోజు బ్లెండెడ్ ట్యుటోరియల్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్లో అయితే ఉన్నాము. ఈ ఎపిసోడ్లో మనము ఒక సింపుల్ బెడ్ని ఎలా తయారు చేయాలనేది అయితే నేర్చుకుందాం, తెలుసుకుందాం ఎలా తయారు చేయాలనేది. సో ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో జనరల్ ప్రాజెక్ట్, డిఫాల్ట్గా ఉండే క్యూబ్ని అయితే తీసేద్దాం. ఫస్ట్ డిలీట్. సో ఇప్పుడు ఒక క్యూబ్ని అయితే యాడ్ చేద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ అంటే మనకి 4 లెగ్స్ ఉండాలి సపోర్ట్గా, 4 సైడ్స్, 4 కార్నర్స్లో 4 లెగ్స్ అయితే ఉండాలి. దాంతోపాటు మధ్యలో మనం కూర్చోడానికి కానీ పడుకోవడానికి కానీ ఉండేలా ఒక బేస్ అయితే ఉండాలి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనము రియల్ లైఫ్ అయితే ఏమీ తీసుకోము ప్రస్తుతానికి అయితే. సో కానీ ఇందులో నేను కొంచెము రియల్ లైఫ్కి తగ్గట్టుగా కొంచెం తీసుకుందాం అనుకుంటున్నాను మెజర్మెంట్స్ అనేవి. సో ఒక క్యూబ్ని అయితే యాడ్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. సో దీన్ని నేను మళ్ళీ మ్యానిపులేట్ అయితే చేస్తున్నాను పక్కన. సో మనకి యాక్చువల్లీ జెడ్ వచ్చేసరికి అంటే థిక్నెస్ వచ్చేసరికి జనరల్లీ ఇంత థిక్నెస్ అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక 2 సెంటీమీటర్స్ అయితే తీసుకుందాం థిక్నెస్ అనేది మనము. సో జెడ్ వాల్యూ నేను 2 సెంటీమీటర్స్కి అయితే తగ్గిస్తున్నాను. సో ఒక బెడ్ మనకి చాలా వరకు ఈ డబల్ కార్డ్స్ అవి 2 సెంటీమీటర్స్ థిక్నెస్తో అయితే ఉంటాయి. చెక్ అయితే సో ఇంత థిక్తో ఉంటుంది. లేదా ఒక 4 అయినా తీసుకోవచ్చు. సో 4 సెంటీమీటర్స్ తీసుకుందాం, బెటర్, కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి. సో 4 సెంటీమీటర్స్ ఉంటాయి అంటే ఇంత. ఓకే, దాంతోపాటు మనము లెంత్ అండ్ బ్రెడ్త్ అయితే చూసుకోవాలి. సో లెంత్ చూసుకున్నామంటే ఒక 6 ఫీట్ పర్సన్ అయితే మనకి పడుకుంటాడు కాబట్టి. సో ఒక యాక్చువల్లీ 6 ఫీట్ అంటే 180 సెంటీమీటర్స్ అంటే 2 మీటర్స్ దగ్గర దగ్గర 1.8 మీటర్స్ అనమాట. సో దగ్గర దగ్గర ఒక 2 మీటర్స్ అయితే మనము దాని లెంత్ని అయితే తీసుకుందాము. సో నేను లెంత్ని నేను లెంత్ని ఎక్స్ డైరెక్షన్లో తీసుకుంటాను, అలాగే బ్రెడ్త్ని వై డైరెక్షన్లో అయితే తీసుకుంటాను. సో లెంత్ వచ్చేసరికి 2 మీటర్స్, అది ఆల్రెడీ 2 మీటర్స్ ఉంది. విడ్త్, సో విడ్త్ కానీ మనం చూసుకున్నట్లయితే ఒక 2 పర్సన్స్ మనం కానీ తీసుకున్నట్లయితే ఇది ఒక 60 సెంటీమీటర్స్ అట్లా తీసుకోవచ్చు. సో ఒక 100 సెంటీమీటర్స్ అయితే మనము విడ్త్ అయితే తీసుకుందాం, అంటే ఒక 1 మీటర్ అయితే మనము విడ్త్ అయితే తీసుకుందాం. సో ఇద్దరు పడుకునే విధంగా అనుకుందామా. సో 100 సెంటీమీటర్స్ ఎనఫ్ అనుకుంటా. యా, 100 సెంటీమీటర్స్, అలాగే ఒక 200 సెంటీమీటర్స్. ఓకే, పర్ఫెక్ట్ అయితే ఉంటుంది మనకి. సో జనరలీ ఒక స్కేల్ పెడితే అంతే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఒక 40 సెంటీమీటర్స్ అనుకోండి, 35, 40, ఓకే 45 సెంటీమీటర్స్ ఉండొచ్చు ఒక మనిషి. సో అలా తీసుకున్నా కూడా మనకి ఇద్దరు పక్కపక్కనే ఓకే పడుకోవడానికి అయితే ఉంటుంది. సో 100 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. ఓకే, 125 తీసుకుందాం. ఓకే, సో 125 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాం మనము. సో ఒక జనరలీ బెడ్ ఎంత హైట్లో ఉంటుంది, లైక్ ఇంత హైట్ అనుకోవచ్చా, ఇంత హైట్. ఓకే, ఇక్కడ ఒక బెడ్ ఉంది నా దగ్గర. సో అయితే ఇంత హైట్ కొంచెం కిందకే ఉంది మేబీ. సరే, మనం ఒక 30 సెంటీమీటర్స్ అలాగైతే మనకి ఉంటుంది జనరలీ. సో GZ 0.3. సో ఒక 50 తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. 0.5, యా. సో ఒక 50 సెంటీమీటర్స్ అయితే నేను హైట్ పెట్టాను, బేస్ అనేది. సో ఇప్పుడు 4 సైడ్స్ 4 లెగ్స్ అయితే వాడదాం. సో నేను సింపుల్ చైర్లో అన్ని క్యూబ్స్ అయితే యూస్ చేశాను. సో ఇందులో మనము లెగ్స్కి సిలిండర్స్ వాడదాం. సో జనరల్ ఒక లెగ్ మనకి ఇంత వైడ్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది లెగ్ అనేది. సో ఇంత వైడ్ అంటే 3 సెంటీమీటర్స్ మనము రేడియస్ అయితే తీసుకుందాము. సో సిలిండర్ సెట్టింగ్స్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో చూస్తే సిలిండర్ సెట్టింగ్స్ ఉంటాయి. అక్కడ మీరు రేడియస్ని 3 సెంటీమీటర్స్ అని కొట్టారంటే చాలు, లేదా 0.03 డైరెక్ట్గానే ఇవ్వచ్చు, అది ప్రాబ్లం ఏమీ కాదు. సో ఇంకా హైట్
జనరల్లీ ఇది 50 పెట్టాను కాబట్టి సో అలాగే దీని హైట్ వచ్చేసరికి అంటే మన డెప్త్ దీనికి సంబంధించింది మనము కానీ తీసుకున్నట్లయితే 4 సెంటీమీటర్స్ అయితే ఇచ్చాము. ఇది 50 సెంటీమీటర్స్ హైట్లో ఉంది. సో పైన కూడా మనకు కొంచెం రావాలి కాబట్టి నేను దీని హైట్ని 60 సెంటీమీటర్స్కి అయితే ఇస్తున్నాను. సో ఈ 60 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మనకి దీని లెంత్ అనేది ఒక లెగ్ లెంత్ 60 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మీరు కానీ కరెక్ట్గా చూసుకున్నట్లయితే సో నేను ఇప్పుడు సైడ్ వ్యూకి అయితే తీసుకెళ్ళాను. సో ఇక్కడ మీకు గ్రీన్ లైన్కి పైన 30 సెంటీమీటర్స్ ఉంటుంది, కింద 30 సెంటీమీటర్స్ ఉంటుంది ఆ లెగ్ అనేది. సో నేను దీన్ని పూర్తిగా ఆ గ్రీన్ లైన్ అనేది మనకి గ్రౌండ్ అనుకున్నామంటే గ్రౌండ్ పైన కదా మనకి లెగ్ ఉండాలి, కానీ గ్రౌండ్ కింద ఇంకా 30 సెంటీమీటర్స్ ఉంది. అది అంటే అది కరెక్ట్గా గ్రౌండ్ పైన లేదు. సో నేను దాన్ని గ్రౌండ్ పైన పెట్టాలి. సో నేను దాన్ని 30 సెంటీమీటర్స్ పైకి జరుపుతా. సో జీ కొట్టాను. నేను ఒక్క నిమిషం బెటర్ స్క్రీన్ కాస్ట్ కీస్ ఆన్ చేస్తాను. సో మీకు అన్నీ బాగా కనిపిస్తాయి. ఓకే, సో నేను ఇప్పుడైతే జీ కొట్టాను, జెడ్ కొట్టాను. సో జీ కొట్టి జెడ్ కొట్టిన తర్వాత నేను 30 సెంటీమీటర్స్ అయితే మూవ్ చేయాలి కాబట్టి 0.3 అయితే ప్రెస్ చేశాను. ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు గ్రౌండ్ పైన ఉంది. సో నాకు బెడ్కి ఇంకా పైకి కొంచెం ఇలాగైతే రావాలి ఎడ్జ్లో ఉన్నప్పుడు. అలాగే పైన నేను ఒక స్పియర్ని అయితే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం బాగుంటుంది. అలాగే కింద కూడా ఒక 2 చోట్ల మనం బల్కీనెస్ని అయితే యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బేస్ ఏదైతే ఉందో దాన్ని నేను హైడ్ చేస్తున్నాను. హెచ్ కొట్టాను, హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ లెగ్ ఏదైతే ఉందో ఆ లెగ్ని సెలెక్ట్ చేసుకుని ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. అంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను నేను ఇప్పుడు. సో ఎడిట్ మోడ్లోకి ఎందుకు వచ్చానంటే సో ఇప్పుడు నేను 2-3 ప్లేసెస్లో నేను బల్కీనెస్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కంట్రోల్ ఆర్ అయితే కొట్టాను. సో మీకు అక్కడ ఒక రింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఓకేనా, ఒకసారి నేను మళ్ళీ రివర్ట్ చేసి అయితే చూపిస్తాను. సో కంట్రోల్ ఆర్ అయితే కొట్టాను, చూసారు కదా మీరైతే. సో మనకి ఈ రింగ్ ఓకే అనుకుంటే మనము లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి ఇప్పుడు. సో ఒక రింగ్ అంటే మనకి ఎన్ని రింగ్స్ కావాలో మనం అయితే దాన్ని చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కంట్రోల్ ఆర్ కొట్టిన తర్వాత స్క్రోల్ చేశారంటే మీకు రింగ్స్ పెరుగుతూ వెళ్తాయి. సో ఎన్ని కావాలంటే అన్ని రింగ్స్ వస్తాయి. సో ఇప్పుడు నాకు ఓకే యా. సో నేను ఏం చేశాను ఒకసారి మళ్ళీ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేశాను, స్క్రోల్ చేశాను, నాకు మొత్తం 5 రింగ్స్ అయితే కావాలి. సో ఆ పైన 2 రింగ్స్ మధ్యలో కింద 2 రింగ్స్ మధ్యలో నేను బల్కీనెస్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. లేదంటే ఓకే 6 రింగ్స్ తీసుకుంటా. ఓకే ఈ 2 రింగ్స్ అలాగే కింద ఉండే 2 రింగ్స్ వీటిల్లో అయితే నేను బల్కీనెస్ని యాడ్ చేస్తా, అది కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. సో 6 రింగ్స్ వచ్చాయి కదా మనకి. స్క్రోల్ చేసిన తర్వాత నేను లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అవైతే 6 రింగ్స్ అయితే అది కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఆ రింగ్స్ని పైకి కిందకి మూవ్ చేయొచ్చు. నా మౌస్ని పైకి కిందకి మూవ్ చేస్తే అవి కూడా పైకి కిందకి మూవ్ అవుతాయి. కానీ నాకు అవి వేరే చోట అక్కర్లేదు. అవి ఇప్పుడు డిఫాల్ట్గా ఎక్కడైతే ఉన్నాయో నేను వాటిని అక్కడే వాడుకుంటాను. సో నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను. సో అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉండిపోయాయి. సో ఇప్పుడు నేను ఫేస్ సెలెక్ట్ మోడ్ 3 ప్రెస్ చేశాను, ఫేస్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళింది. సో ఫేస్ సెలెక్ట్ మోడ్లో ఇది తీసేద్దాం. ఫేస్ సెలెక్ట్ మోడ్లో నేను ఈ మధ్యలో ఉన్న ఫేసెస్ అన్నిటిని నేను బల్క్ చేయాలనుకుంటున్నా కదా. సో మధ్యలో ఏరియాని సో నేను ఆ ఫేసెస్ని సెలెక్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. మీరైతే చూడండి, నేను ఫేసెస్ని సెలెక్ట్ చేశాను ఇక్కడ ఉండేవి, కానీ వెనక పక్క ఫేసెస్ సెలెక్ట్ అయ్యిండు. ఈ వెనక పక్క ఫేసెస్ కూడా మీరు ఒక సైడ్ నుంచి సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పైన ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు యాక్చువల్లీ ఆల్ట్ జెడ్ అయినా ప్రెస్ చేయొచ్చు, ఈ ఆప్షన్ అయినా వాడుకోవచ్చు. సో క్లిక్ చేశాను. సో ఇది ఏం చేస్తుందంటే మనకి మన వైపు ఉండే ఫేసెసే కాకుండా
మనకి కనిపించని ఫేసెస్, బ్యాక్ సైడ్ ఉండే ఫేసెస్ కూడా సెలెక్ట్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. వీటితో పాటు వీటిని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. వీటితో పాటు వద్దు 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 వద్దు. సో వీటిని తీసుకుందాం, ఇది అలాగే ఇది. సారీ, సో ఇక్కడ ఫేస్ లేదా, ఓకే ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ఫేసెస్. సో నేను ఈ 2 లైన్స్ అయితే తీసుకున్నాను. నేను ఈ 2 లైన్స్ని బల్క్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే కొంచెము సైజ్ అయితే పెంచుదాం అనుకుంటున్నాను. XYలో మాత్రమే పెంచాలనుకుంటున్నాను, జెడ్లో పెంచొద్దు అనుకుంటున్నాను. సో నేను ఎస్ కొట్టాను, తర్వాత షిఫ్ట్ పట్టుకుని జెడ్ అయితే కొట్టాను. సో ఇప్పుడు నాకు అవి 1.25. సో మీరైతే చూడొచ్చు అక్కడ బల్క్ అయితే అయింది, కాకపోతే ఏరియా కూడా బల్క్ అయింది. సో మనం ఈ మెథడ్ యూస్ చేయొచ్చు, లేదంటే వాటిని ఎక్స్ట్రూడ్ అయితే చేయొచ్చు. కానీ నాకైతే ఇలాగ ఏరియా కూడా బల్క్ అవ్వడం అయితే నాకు కావాలి. సో నేను ఎందుకని అలాగే ఉంచేస్తున్నాను. సో నాకు ఇలాగే కావాల్సినట్టయితే వచ్చింది. నేను ఇంకొకసారి ఈ మిడిల్ ఫేస్ ఉంది కదా, సో ఈ ఫేస్ని తగ్గిస్తున్నాను, దీంతోపాటు ఆ బల్కీనెస్ కూడా తగ్గించాలి. సో తగ్గిద్దాం. ఎస్ కొట్టాను, షిఫ్ట్ పట్టుకొని జెడ్ అయితే కొట్టాను. సో దీన్ని 0.75 వద్దు 8, యా సారీ 8. సో ఎస్ కొట్టాను, షిఫ్ట్ జెడ్ అయితే కొట్టాను, 0.8 అయితే కొట్టాను. సో నాకు ఒక లెగ్ అయితే ఈ షేప్లో ఉంటుంది. సో ఇది తీసేసి చూపిస్తా. ఈ షేప్లో అయితే నాకు ఇప్పుడు లెగ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది, నాకైతే నచ్చింది ఈ షేపు. సో ఇది మనకి లెగ్ అనమాట, ఒక లెగ్ అయితే మనకి తయారైంది. ఇంకా బాటమ్ కానీ చూసుకున్నట్లయితే ఈ బాటమ్ ఏరియా నేను కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, నేను ఎడ్జ్ మోడ్లోకి అయితే వెళ్తాను. ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళి ఈ కింద బాటంలో ఉండే ఎడ్జెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరైతే గమనించాలి, నేను ఆల్ట్ జెడ్ కానీ లేదంటే ఆ పైన నేనైతే మార్చాను. సో నేను చూసే దాన్ని ఎక్స్రే మోడ్ అనుకోవచ్చు, దీన్ని ఎక్స్రే మోడ్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది కూడా లైన్స్ చూపిస్తుంది, లోపల ఉండేది చూపిస్తుంది అనమాట. సో మీకు కావాల్సిన మోడ్లోకి మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో, అంటే మీకు వర్క్ చేసుకోవడానికి ఏది యూస్ఫుల్ అవుతుందో ఆ మోడ్లోకి మీరు చేంజ్ అవుతూ అయితే ఉండాలి. సో నేను బ్యాక్ సైడ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఈ మోడ్లోకి అయితే వెళ్ళాను. సో ఇప్పుడు నేను ఎడ్జెస్ అన్నిటిని అయితే సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన ఈ ఎడ్జెస్ని, అంటే నాకు ఈ ఏరియా కొంచెము సైజ్ అయితే తగ్గాలి. సో ఎస్ కొట్టాను, షిఫ్ట్ జెడ్ కొట్టాను, 0.8 వద్దు 5, ఓకే. సో డౌన్ సైడ్ తక్కువ ఉంటే మంచం నిలబడుతుందా? ఇది మోడలే కదా, ఏం కాదు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో నాకు ఒక లెగ్ అయితే రెడీ. ఆల్ట్ హెచ్ అయితే కొట్టాను నేను. ఇప్పుడు నాకు నా బేస్ కూడా తిరిగి వచ్చింది. సో నేను దీన్ని డైరెక్ట్గా యాడ్ చేయకుండా దీనికి 4 సైడ్స్, మన బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి నేను 4 సైడ్స్ సపోర్ట్ని అయితే పెట్టాలనుకుంటున్నాను. కొంచెము అంటే మంచం నుంచి కింద పడిపోకుండా 4 సైడ్స్ చిన్న చిన్న వుడెన్ పీసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వుడెన్ పీసెస్ని అయితే పెడదాం అనుకుంటున్నాను. 2 సైడ్స్ ఏమో పెద్ద వుడెన్ పీసెస్ వస్తాయి, అండ్ మిగిలిన 2 సైడ్స్ అంటే లెంత్కి ఎక్స్ డైరెక్షన్లో ఉండే 2 సైడ్స్కి మనకి, అంటే ఇప్పుడు మీరు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ అండ్ రైట్ ఉండే పీసెస్కి ఏమో మనము ఏవైతే లెగ్స్ ఉన్నాయో ఆ లెగ్స్ని అయితే అటాచ్ చేద్దాము. అలా కాకుండా విడ్త్ సైడ్ ఉంటాయి కదా, అంటే మీ ఫ్రంట్కి అలాగే కొంచెం దూరంగా ఉంది కదా, సో 2 సైడ్స్ నార్మల్
వుడెన్ పీసెస్ని అయితే ఫిక్స్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను లెగ్ని అయితే సెలెక్ట్ చేశాను. లెగ్ని సెలెక్ట్ చేశాక సో దీన్ని మూవ్ అయితే చేద్దాం. సో జీ ఓకే. ఇప్పుడు షిఫ్ట్ డి, షిఫ్ట్ జెడ్ వదిలే, ఎక్స్లో మాత్రమే మూవ్ చేద్దాం. సో సో నేను ఇప్పుడు 2 లెగ్స్ని అయితే ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేశాను. ఇందాక ఒక లెగ్ని ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేశాను. మొత్తం 4 లెగ్స్ని అయితే నేను ప్రొడ్యూస్ అయితే చేశాను. ఇప్పుడు నా దగ్గర 4 లెగ్స్ అయితే ఉన్నాయి, అలాగే ఒక బేస్ ఉంది. సో నేను ఇప్పుడు సైడ్లో మనకి కావాలి కదా, సైడ్లో మనకి సపోర్ట్లు అయితే కావాలి కదా. సో ఆ సపోర్ట్స్ని అయితే ఇప్పుడు తీసుకొద్దాం. ఓకే, నేను షిఫ్ట్ ఏ కొడుతున్నా, ఒక కొత్త క్యూబ్ ఎందుకు, దీన్ని కాపీ చేద్దాం. షిఫ్ట్ డి కొట్టాను, జెడ్ కొట్టాను, పైకి అయితే మూవ్ చేస్తాను ఒక 2 meters. సో నేను దీన్ని ఎక్స్ మీద రొటేట్ చేస్తున్నాను, ఎక్స్ యాక్సిస్ మీద రొటేట్ అయితే చేస్తాను దీన్ని. సో ఆర్ కొట్టాను, ఎక్స్ కొట్టాను 90. సో ఓకే, సో నాకు సపోర్ట్ అయితే ఇంత హైట్ అవసరం లేదు. సపోర్ట్ అనేది జనరలీ ఇంత ఉంటే సరిపోతుంది. ప్రాబబ్లీ ఒక 15 centimeters పెట్టుకుందామా. సో నేను ఐటెంని సెలెక్ట్ చేశాను కదా, ఐటెం సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను ఇక్కడికి. సో ఐటెం సెట్టింగ్స్లో జెడ్ ఓకే 0.04, ఇది మనకి వై. సో వైని 15 centimeters అయితే చేస్తున్నాను. సో మనకి సపోర్ట్ ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. సో జీజెడ్ ఆల్రెడీ 2 meters హైట్లో ఉంది. నేను ఇంకొంచెం 2 meters ఇంకో హైట్ పెంచాను కాబట్టి -4 అయితే కొడుతున్నాను. సో దీనికైతే అలైన్ అయితే చేశాను. ఇప్పుడు ఆల్ట్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను, నేను నార్మల్ వ్యూలోకి రావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ప్రాపర్గా అయితే ఎడ్జెస్కి అయితే అలైన్ చేయాలనుకుంటున్నాను. సో నేనైతే 3 ప్రెస్ చేసి సైడ్ వ్యూలోకి అయితే వచ్చాను. ఇప్పుడు నేను ఎడ్జెస్కి అయితే దీన్ని అరేంజ్ చేయాలి. మనం యాక్చువల్లీ దీని విడ్త్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. సో దీని విడ్త్ అనేది మనకు వై డైరెక్షన్లో 1.25 meters అయితే ఉంది. సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ హాఫ్కి అయితే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ హాఫ్లో అయితే ఉంది ఇది. సో 1.25లో సగం అంటే 1 meter సగం అంటే 0.5 meters, అండ్ 1.25లో అంటే మనకి 25లో 125. సో 0.5, సో 2 అంటే 0.5125. సో నేను అంతైతే జరపాలి. సో GY 0.5125. సో సారీ, సో ప్లస్ దీని బల్కినెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం పూర్తిగా అయితే జరపాలి. సో 1.125 centimeters అన్నాడు. సో నేను టోటల్గా సో GY 0.625 ఎడ్జ్కి అయితే తీసుకొచ్చాను. సో షిఫ్ట్ డి y -1.25 ఎడ్జెస్కి అయితే అలైన్ చేసాను దీన్ని. సో నాకు బెడ్ ఓకే. సో ఎక్స్ డైరెక్షన్లో కూడా మనము మూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇటేమో 0.625 అండ్ ఇటు వచ్చేసరికి మళ్ళీ నేను మైనస్ చేసి 0.625కి డబల్ చేసి 1.25 అయితే మళ్ళీ ఈ పక్కకి అయితే జరిపాను. సో ఇక ఈ 2 ఎడ్జెస్కి అయితే మనకు కావాలి. సో నేను దీన్ని షిఫ్ట్ డి కొడుతున్నాను, కాపీ చేస్తున్నాను. సో కాపీ చేసి GY అండ్ 0.6 ఓకే -0.625 మిడిల్లోకి అయితే తీసుకొచ్చాను.
సో నేను ఆర్ కొడుతున్నాను, జెడ్ కొట్టి 90 degrees అయితే రొటేట్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎక్స్ డైరెక్షన్లో కావాలి ఆ రెండు ఎడ్జెస్ కోసం. సో సో లెంత్ అయితే ఎక్కువ ఉంది, మనం కానీ బేస్ లెంత్ తీసుకున్నట్టయితే సో మనకి వై డైరెక్షన్లో బేస్ ఎంత ఉందో చూడండి, 1.25 meters అయితే ఉంది. సో ఇది కొంచెము ఎక్కువ అయితే ఉంది, దానికంటే 2 meters అయితే ఉంది. సో ఇది ఎక్స్ కదా, ఎక్స్ మనం వై చేసాం. మీరు ఇలా వద్దు అనుకుంటే ఏ కొట్టేసి కంట్రోల్ ఏ కొట్టి మనము దాని లొకేషన్, రొటేషన్, స్కేల్ అన్నిటిని మనము మార్చుకోవచ్చు, బట్ అది ప్రాబ్లం అయితే ఏమీ కాదు. సో ఇప్పుడైతే నేను దీన్ని 1.25 సో దీని అయితే అడ్జస్ట్ చేశాను. కాకపోతే మీరు ఒకటి గమనించవచ్చు, సో ఇక్కడ నాకు అది పూర్తిగా ఎడ్జ్కి అయితే రాలేదు. సో మీరైతే చూడొచ్చు, కారణం ఏంటంటే నేను సైడ్లో యాడ్ చేసిన సపోర్ట్స్ 2 బార్స్ ఏవైతే ఉన్నాయో ఆ బార్స్ 2 అనేవి మనకి వాటి థిక్నెస్ కూడా మనకి ఎనేబుల్ అయి ఉంటుంది, కానీ నేను వాటి థిక్నెస్ జోలికి అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను సైడ్లో అవి బార్స్ కూడా యాడ్ చేస్తాను, అంటే లెగ్సే యాడ్ చేస్తాను, కాబట్టి దీనికి ఆ లెంత్ అనేది అయితే సరిపోతుంది. సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు నేను దీన్ని లెఫ్ట్కి అండ్ రైట్కి అయితే మూవ్ చేయాలి. సో జీ కొట్టాను, ఎక్స్ కొట్టాను, దీని లెంత్ ఒకసారి చూసుకుందాం. సో దీని లెంత్ 2 meters అయితే ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ హాఫ్కి అయితే ఉంటుంది, కాబట్టి నేను జీ కొట్టి ఎక్స్ కొట్టి 1 meter అయితే జరిపాను. సో షిఫ్ట్ డి కొడుతున్నాను, ఎక్స్ కొడుతున్నాను, -2 meters అయితే జరుపుతున్నాను. నేను 2 సైడ్లు అయితే దాన్ని అడ్జస్ట్ అయితే చేశాను. సో మీరైతే ఇప్పుడు చూడొచ్చు, 2 sides అయితే అడ్జస్ట్ అయితే అయ్యింది. సో నేను ఇప్పుడు ఈ లెగ్స్ని వీటి ఎడ్జెస్లో అయితే పెడదాం అనుకుంటున్నాను. అన్నిటికంటే ముందు నేను చేసే పని ఏంటంటే షిఫ్ట్ ఎస్ కొడుతున్నాను, సారీ సో షిఫ్ట్ ఎస్ కొడుతున్నాను. ఎస్ కొట్టి నేను సెలెక్షన్ టు కర్సర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో షిఫ్ట్ ఎస్ కొట్టి సెలెక్షన్ టు కర్సర్. సో ఇది కర్సర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఆబ్జెక్ట్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని జీ కొట్టి, సో దీనికంటే ముందు ఒక పని చేద్దాము, ఇది కొంచెం డౌన్కి వచ్చింది కదా, సో డౌన్కి రాకుండా నాకు జెడ్ యాక్సిస్లో దాని లొకేషన్ మారకుండా నేను ఒక పని చేస్తాను. నేను ఫస్ట్ ఈ మిడిల్ ఆబ్జెక్ట్ ఏదైతే మన బేస్ ఉందో, సో బేస్ కూడా వద్దు, బేస్ తీసుకున్నా కూడా అది మనకి కొంచెం పైకి అయితే వెళ్తుంది. సో సరే, కర్సర్ దగ్గరికి అయితే మూవ్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే. సో నేను షిఫ్ట్ వేసుకుంటాను, కర్సర్ దగ్గరికి అయితే మూవ్ అయితే చేశాను. సో నేను దీన్ని హైట్ అయితే ఇప్పుడు మ్యానిపులేట్ అయితే చేయాలి. సో ఇది యాక్చువల్లీ మనకి 0.6 meters ఉంది, కాబట్టి నేను 0.3 meters. సో జీ కొట్టి జెడ్ కొట్టి 0.3 కొట్టాను, అండ్ జీ కొట్టి వై కొట్టి, సో నేను ఈ లెంత్ మనకి వైలో ఈ బేస్ ఎంత ఉందో మనం అయితే చూడొచ్చు, 1.25 meters అయితే ఉంది. సో 0.625 అయితే నేను మూవ్ అయితే చేయాలి. సో జీ కొట్టి వై కొట్టి 0.625 మూవ్ అయితే చేశాను. అలాగే ఎక్స్ డైరెక్షన్లో నేను మూవ్ అయితే చేయాలి. సో ఎక్స్ డైరెక్షన్లో 2 meters ఉంది, కాబట్టి జీ కొట్టి ఎక్స్ కొట్టి 1 meter అయితే నేను మూవ్ చేశాను. సో ఇది ఎడ్జ్కి అయితే వచ్చింది. ఓకే, సో నేను ఈ వీడియోలో లాగా బెడ్ చేయడం అయితే నేర్పించట్లేదు, ఎందుకంటే బెడ్ మనకి సాఫ్ట్ బాడీ కిందకు వస్తుంది, ఐ మీన్ పైన ఉండే బెడ్. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి కాట్ అనమాట, సింపుల్ బెడ్ అనే బదులు సింపుల్ కాట్ అనొచ్చు. సో నేను ఇదైతే ఈ వీడియోలో నేర్పిస్తున్నాను కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు సాఫ్ట్ బాడీస్ కూడా నేర్పిస్తాను. సాఫ్ట్ బాడీస్ నేను సోఫాతో నేర్పిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ మనకి చాలా బాగుంటుంది రన్ చేసేటప్పుడు, సోఫా మోడల్ తయారు చేసేటప్పుడు. సో ఇక్కడ మనము కాట్ అయితే నేర్చుకుంటున్నాం కదా. సో ఇది ఎడ్జ్కి వచ్చింది.
సో అలాగే వీటన్నిటిని కూడా మూవ్ అయితే చేయొచ్చు, బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను వాటిని తీసేసి, సో నేను దీన్నే షిఫ్ట్ డి ఇక్కడ మళ్ళీ ప్రెస్ చేస్తాను. ఇందాక మనం అసలు కాపీ చేసిన అవసరం అయితే లేదు, నేను జస్ట్ ఊరికి ఒక ఐడియా కోసం 4 లెగ్స్ చూపించడం కోసం కాపీ అయితే చేశాను. సో ఇప్పుడు నేను షిఫ్ట్ డి కొట్టి కాపీ చేశాను కదా ఒక లెగ్ని. సో నేను దీన్ని వై డైరెక్షన్లో అయితే మూవ్ చేస్తున్నాను, ప్రాబబ్లీ 1.25. సో అది నెగిటివ్కి అయితే వెళ్ళాలి, నేను పాజిటివ్లో మూవ్ చేశాను. సో రైట్కి అయితే వెళ్ళింది అది, కానీ నాకు లెఫ్ట్కి కావాలి. సో -1.25 ఇది నాకు కావాల్సింది. అలాగే నేను ఇప్పుడు దీన్ని అలాగే దీన్ని రెండింటిని కలిపి ఒకేసారి కాపీ చేస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేశాను, షిఫ్ట్ పట్టుకుని దీన్ని క్లిక్ చేశాను. సో రెండు అయితే నాకు సెలెక్ట్ అయ్యాయి. షిఫ్ట్ డి కొడుతున్నా, ఎక్స్ కొడుతున్నా, 2 meters. సో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు రైట్కి వెళ్ళింది, నాకు లెఫ్ట్కి వెళ్ళాలి అది. సో నెగిటివ్లోకి వెళ్ళాలి, -2 కొడుతున్నా. సో మనకి కాట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ నేను సింపుల్ చైర్లో మీకు టెక్స్చరింగ్ అయితే నేర్పించలేదు, ఎందుకంటే టెక్స్చర్స్ అనేవి మనం ఇక్కడ మెటీరియల్స్ ట్యాబ్ ఉంది కదా, సో ఈ ట్యాబ్లోకి వెళ్ళి మనం ఒక కొత్త మెటీరియల్ని అయితే యాడ్ చేయాలి. సో ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ ఉంది కదా, సో మీ ఇక్కడ మెటీరియల్ అయితే ఇది కనిపించదు, మీరు ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఫైనల్ రెండెడ్ వ్యూ. సో ఈవీలో ఉంది, నేను సైకిల్స్ రెండరింగ్ అని అయితే వాడతాను. సో మీకు సైకిల్స్ కొంచెం చూడడానికి ఇలాగే ఉంటుంది కొంచెం అని, ఎందుకంటే ఇది పార్టికల్స్ అన్నిటిని రే ట్రేసింగ్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తుంది. సో నేను ఇక్కడ సిపియూ కాకుండా జీపీయూ కంప్యూటర్, యా. సో ఇక్కడ నేను దీని కలర్ని చేంజ్ చేస్తున్నాను, బ్లూ. సో మనకి ఇలాగైతే అవుతుంది. సో ఇవన్నీ మెటీరియల్స్, కానీ ఈ మెటీరియల్స్ కాకుండా మనము టెక్స్చర్స్ వాడతాం, పీబీఆర్ టెక్స్చర్స్ అని చెప్పి. సో వాటిని యూజ్ చేయడం అన్నింటిని అయితే నేను నెమ్మదిగా అయితే నేర్పిస్తాను. బట్ మీరు బిగినర్స్ కాబట్టి, సో స్టార్టింగ్లో మీరు టెక్స్చర్స్ ఏమైనా కావాలంటే మీరు డైరెక్ట్ పీబీఆర్ దగ్గరికి వెళ్ళకుండా మీకు సింపుల్ ఆప్షన్ పైన ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మౌస్ ఉంది కదా, మౌస్ దగ్గర అయితే మీరు చూడండి. సో ఇలాంటి సర్చ్ బార్ మీకు కావాలనుకుంటే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి యాడ్ ఆన్స్ అని ఉంటాయి, వాటిలో మీరు బ్లెండర్ అని టైప్ చేయండి. సో మనకు స్టార్టింగ్లో మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా 3D వ్యూ బ్లెండర్ కిట్ అని చెప్పి. సో అందులో మనకి కొన్ని అసెట్స్ అయితే ఉంటాయి, సింపుల్ అసెట్స్. మీరు స్టార్టింగ్ డేస్లో వాటిని వాడుకోండి, మీకు అవి చాలా ఉపయోగపడతాయి. బట్ పోను మీకు అలవాటు అయిపోద్ది, మీ ఓన్ మోడల్స్ని మెటీరియల్స్ని మీరే చేసుకోవచ్చు. పీబీఆర్ టెక్స్చర్స్ చేయడానికి కూడా మనకి సపరేట్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, అడోబ్ నుంచి ఉంది, ఇంకా చాలా రకాల అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మీకు చెప్తాను, ఎందుకంటే అడోబ్లో మీరు డబ్బులు పెట్టి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మనకి బ్లెండర్ ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్స్ని అయితే నేను మీకు చెప్తాను, నేను వాడే సాఫ్ట్వేర్స్ని. సో ఇక్కడైతే మీరు టెక్స్చర్స్ని అయితే తీసుకోవచ్చు. సో నేను ఫైండ్ మెటీరియల్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి నేను వుడ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ మీ ఐడియా కోసం చెప్తున్నాను, మీరు దీన్ని రెగ్యులర్గా అయితే యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో క్యాప్స్ లాక్ సెలెక్ట్ అయింది. సో డిఫరెంట్ మెటీరియల్స్ అయితే వచ్చాయి. ప్రెస్ చేసి ఇక్కడ తీసుకొని వదిలేసాం. సో లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కొంచెం టైం అయితే తీసుకుంటే టెక్స్చర్స్ డౌన్లోడ్ అయ్యి దానికి అప్లై అవ్వాలి. మ్యాక్సిమం తక్కువ టైమే తీసుకుంటాయి, మిగిలిన యానిమేషన్ సాఫ్ట్వేర్స్తో పోలిస్తే కొంచెం బెటరే. మాయా కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు మంచి పవర్ఫుల్ రెండర్ ఇంజన్స్ అయితే దొరుకుతాయి, మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. సో బ్యాంబూ వుడ్ ఉంది కదా, సో నేను ప్రతిదానికి మళ్ళీ దానికి అప్లై చేయకుండా బ్యాంబూ వుడ్ని ఈజీగా సెలెక్ట్ అయితే చేసేస్తాను. సో మీరు ఇక్కడి నుంచి జస్ట్ సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ మీద క్లిక్ అయితే చేయాలి. ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మెటీరియల్స్ ట్యాబ్ ఇక్కడ చూడొచ్చు, ఇది మెటీరియల్స్ ట్యాబ్ రెడ్ కలర్ది. సో దాంట్లోకి వెళ్ళి మీరు బ్యాంబూ సెలెక్ట్ చేశారంటే చాలు, మీకు అన్ని సెలెక్ట్ అయితే అయిపోతాయి. సో మెటీరియల్ మీద క్లిక్ చేయడం, బ్యాంబూ సెలెక్ట్ చేయడం.
సో మీరు కావాలంటే సపరేట్గా ఇంకొకటైనా ఇచ్చుకోవచ్చు. సో ఒక నిమిషం, ఈ మిడిల్ దానికి నేను సో దీని అయితే ఇస్తాను. సో డౌన్లోడ్ అయ్యి అప్లై అవ్వాలి, అప్లై అవ్వనిద్దాం. దానికంటూ దానికి టైం అయితే కావాలి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యానిమేషన్ ఆర్ మోడలింగ్ చేసేటప్పుడు చాలా ఓపిక్గా అయితే ఉండాలి. ఎందుకంటే ప్రాసెస్ చాలా స్లోగా ఉంటాయి మన సిస్టమ్స్లో. సో మీరు కొంచెం హయ్యర్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ తీసుకున్నా కానీ మీకు ప్రాసెస్లు అయితే కొన్ని స్లోగానే ఉంటాయి. కాబట్టి కొంచెం ఓపిక అయితే ఉండాలి వీటిల్లో, యానిమేషన్ కానీ మోడలింగ్ కానీ చేసేటప్పుడు. చూసారా ఎంత టైం పడుతుందో. ఓకే అయిపోయింది, కమాన్. యా, సో ఈ వుడ్ కొంచెం బాగుంది అనుకుంటా. సో ఒకసారి దీని అప్లై చేసి చూద్దాం మొత్తం అన్నిటికీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో మీకు కావాల్సిందల్లా మీరు వాడుకోవచ్చు, మీకు ఏ టెక్స్చర్ కావాలంటే ఆ టెక్స్చర్. సో అన్ని ఫ్రీనే ఇవి. మోడల్స్ మాత్రం మీకు అన్ని ఫ్రీగా దొరకవు, టెక్స్చర్స్ అయితే మ్యాక్సిమం ఫ్రీగా అయితే దొరుకుతాయి. సో ఇలా లాక్ సింబల్ ఉండేవి మాత్రం మనకి ఫ్రీగా అయితే దొరకవు. సో మ్యాక్సిమం టెక్స్చర్స్ అయితే మీకు చాలా వరకు ఫ్రీగానే దొరుకుతూ ఉంటాయి. సో మీరు తీసుకుని అయితే వాడుకుంటూ ఉండొచ్చు. సో యా, సో ఇదంతా బాగాలేదు. సో రివర్ట్ బ్యాక్, బ్యాంబూ వుడ్. సో చుట్టూ బ్యాంబూ వుడ్ పెడదాం. సో బాగానే ఉంది బెడ్. సో కానీ నాకు ఎక్కడో తక్కువ అయినట్టయితే అనిపిస్తుంది ఈ బెడ్లో. సో ఓకే, స్టార్టింగ్లో చెప్పినట్టు నేను పైన స్పియర్స్ అయితే యాడ్ చేయలేదు 4 కార్నర్స్లో. అలాగే బెడ్కి హెడ్ సైడ్ మనకి కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఎంతైతే మూవ్ చేస్తామో, సో ఈ మూడింటికి కలిపి ఒకేసారి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాను. సో ఫేస్ మోడ్లోకి వెళ్ళి, సో మీకు ఏది ఈజీగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం అయితే వెళ్దాం. సో నేను మూడింటికి అప్పర్ సైడ్ హైట్ అయితే పెంచుతున్నాను. అప్పర్ ఫేస్ది జీ కొట్టాను, జెడ్ కొట్టాను, అండ్ 0.5 ఓకే. సో ఇప్పుడైతే మనకి దాని రేషియో ఏమి మారకుండా అయితే వచ్చింది. సో ఇది కొంచెం మనకి బెస్ట్ మెథడ్ అన్నమాట మిగిలిన వాటితో పోలిస్తే. సో ఇక్కడ బెడ్ వేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ సైజ్ అయితే మనకి సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం చూద్దాం 2 అడుగులు ఎలా ఉంటుందో. ఓకే, సో 2 అడుగులో మనకి ఇది ఇలా అయితే కనిపిస్తుంది. సారీ, అది సైకిల్ సెంటర్ కాదు. సో సైకిల్ సెంటర్లో అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు స్పియర్స్ అయితే యాడ్ చేద్దాం. షిఫ్ట్ డి కొట్టాను, స్పీడ్గా అయితే చేసేద్దాం. సో ఈ షిఫ్ట్ డి ఎందుకు కొట్టాను? సో ట్యాబ్లోకి వెళ్తున్నాను, షిఫ్ట్ ఏ కొడుతున్నాను, ఒక యూవీ స్పియర్ని అయితే తీసుకుందాం. సో నాకు దీని సైజ్ ఇంత అవసరం లేదు, మేబీ స్పియర్స్ ఇంత ఉండాలి. సో కాబట్టి మనము ఒక 3 సెంటీమీటర్స్ అయితే రేడియస్ అయితే తీసుకుందాం. సో కింద అయితే మనకి దాని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దాంట్లో మనము, సో ఇవన్నీ మీరు డిఫాల్ట్ అయితే వదిలేయచ్చు. డిఫాల్ట్ వదిలేసి మీరు రేడియస్ ఒకటి 0.3 అయితే కొట్టచ్చు. సారీ, 30 సెంటీమీటర్స్ వద్దు, 0.03. సో అక్కడైతే ఉంది మనకి GZ 0.6 అండ్
ఓకే, gx -1 gy 0.625. యా, సో మనం దీని రేడియస్ని కొంచెం పెంచితే బెటర్ అనుకుంటా. సో అన్నిట్లో 0.06 కదా, సో 0.075 అండ్ 0.075 అండ్ 0.075. ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్యాబ్ కొట్టాను. సో మనము ఎక్స్రే మోడ్లోకి అయితే వెళ్దాం. ఎక్స్రే మోడ్లో నేను కింద ఉండే ఇక్కడ వరకు, సో మీరైతే చూడొచ్చు ఈ సైట్స్ అన్నిటిని అయితే నేను తీసేస్తాను ఇప్పుడు. సో ఇది తీసేయడం వల్ల ఉపయోగం కూడా చూపిస్తాను. సో ఈ సైడ్ చూసారా, నాకు సైడ్ ఎక్స్ట్రా ఉంది, సో అంత వద్దు. సో ఇందాక నేను చెప్పినట్టుగా Ctrl+R ప్రెస్ చేసుకుని ఇక్కడ వరకు అయితే నేను తీసుకొచ్చాను. సో ఇక్కడ వరకు ఉండే ఫేసెస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో అన్నీ కావాలి నాకు. సో ఇక్కడ వరకు ఉండే ఫేసెస్ని నేను డిలీట్ అయితే చేసేస్తాను. డిలీట్ ఫేసెస్. అండ్ నేను ఇప్పుడు ఎడ్జ్ సెలెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ ఉండే ఎడ్జెస్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఎఫ్ కీని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. ఎఫ్ కీని ప్రెస్ చేయడం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఒక ఫేస్ అని అయితే క్రియేట్ చేస్తాయి అవి, నేనైతే చూపిస్తాను. సో నేను ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళాను, జీ కొడుతున్నాను. సో GZ2. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు దాని కింద మనకి ఫేస్ అయితే క్రియేట్ అయింది. జనరల్లీ మనం ఎఫ్ కొట్టకపోతే ఇక్కడ ఖాళీగా అయితే ఉంటుంది. సో అందుకనైతే నేను ఎఫ్ ప్రెస్ చేసి దానికి కింద ఫేస్ అయితే క్రియేట్ చేశాను. సో నాకు ఇలాగైతే ఉండాలి బెడ్ కాట్. సో బాగానే ఉంది కదా. సో Shift D కొడుతున్నాను. సారీ, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి Shift D కొడుతున్నాను. నేను Y కొడుతున్నాను. Y కొట్టిన తర్వాత నేను 1.25 లెఫ్ట్కి వెళ్ళింది. సో -1.25 రైట్కి అయితే వెళ్ళింది. సో నేను అలాగే రెండింటిని సెలెక్ట్ అయితే చేస్తున్నాను. Shift D కొట్టాను, X కొట్టాను, ఎందుకంటే నాకు ఈ పక్క కూడా కావాలి కదా స్పియర్స్ అనేవి. సో X కొట్టిన తర్వాత నేను 2 meters అయితే వాటిని మూవ్ అయితే చేశాను. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇవి మిడిల్లో అయితే ఉన్నాయి, నాకు ఎడ్జ్లో కదా పైకి కదా కావాల్సింది. సో నేను G కొట్టి Z కొట్టి 0.3, యా, ఇందాక మనము 0.3 meters హైట్ని అయితే పెంచాను 30 centimeters దాకా. సో దాన్ని అయితే ఇప్పుడు నేను కవర్ అయితే చేశాను. ఇప్పుడు చూద్దాం. సో అంతా బాగానే ఉంది, కాకపోతే ఈ ఎడ్జెస్లో ఉండే వాటికి టెక్స్చర్స్ అయితే లేవు కదా. సో దీనికి నేను టెక్స్చర్ని అయితే ఇస్తాను. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఫైండ్ మెటీరియల్స్. ఏం కావాలి? వుడ్డే కావాలి మనకి. సో ఒక కొత్త రకం వుడ్ ఏదైనా ట్రై చేద్దాం. ఇప్పటి వరకు మనం వాడిని 2 కాకుండా. సో ఆగండి, మనం ఆల్రెడీ ఇందాక ఒక సపరేట్ వుడ్ని అయితే తీసుకొచ్చాం కదా, సమ్వాట్ స్పెషల్గా ఉంది. సో ఇది అనుకుంటా. సో ఈ మెటీరియల్ దాని ఆకారాన్ని మార్చేసింది. సో ఇది కాదు, సో బ్లెండర్ కిట్ అయితే నాకు మెటీరియల్స్ ఇక్కడ ఎత్తుకుంటాను నేను. సో సర్చ్,
సో వుడ్లో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. సో ఏ వుడ్ని యూస్ చేద్దాం? సో ఈ వుడ్ని అయితే నేను, ఓకే ఇది మనీది, సో ఫ్రీగా ఉండేవి వాడదాం, ఏం పోయింది, ఫ్రీగా వస్తున్నాయి కదా. సో దీనైతే యూస్ చేద్దాం. సో అదైతే సెలెక్ట్ అయింది. సో దేనికైనా సరే ఫస్ట్ అయితే అప్లై అయితే కానిద్దాం, తర్వాత అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ అప్లై కానివ్వండి, తర్వాత మనం మార్చుకోవచ్చు దాన్ని. సో లోడింగ్, ఇంకా లోడింగ్ 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 లోడింగ్. Much time does it take to do so? సో ఈ వుడ్ అయితే బాగుంది మనకి వాడుకోవడానికి. సో దీని అయితే యూస్ చేద్దాం. సో మిగిలిన వాటికి కూడా నేను ఈ వుడ్ని అయితే అప్లై అయితే చేస్తున్నాను. మనం ఇంకా మాడిఫైయర్స్ని వాటిని అయితే మనం ఇంకా టచ్ అయితే చేయలేదు. మాడిఫైయర్స్ ఉన్నాయి మనకి, అలాగే కాన్స్టెంట్స్, ఆబ్జెక్ట్ కన్స్టెంట్స్ ఉన్నాయి, మాడిఫైయర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనము డిస్కస్ అయితే ఇంకా చేయలేదు. సో వాటన్నిటిని మనము త్వరలోనే నెక్స్ట్ వీడియోస్లో అయితే మనము డిస్కస్ అయితే చేస్తాము. సో ఆ వీడియోస్ అయితే మీరు మిస్ అయితే కాకండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి మీకు మీ ఇంట్రోస్ ఎలా చేయాలో చేసుకొని చూపిస్తే, నేను ఒక న్యూస్ ఛానల్ ఇంట్రోని అయితే చేస్తాను. సో న్యూస్ ఛానల్స్లో మీరు ఇంట్రోస్ అయితే చూస్తుంటారు కదా, ఒక స్టేజ్ ఉండి, సెట్ ఉండి, కెమెరా అయితే ఇలా తిరుగుతూ అయితే వస్తుంది. సో అక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా ఆ ప్రోగ్రామ్ పేరు అయితే పడుతుంది. సో ఆ విధంగా ఇంట్రోస్ ఎలా చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేర్పిస్తాను. సో నేను యాక్చువల్లీ టెలిగ్రామ్లో ఒక బ్రదర్ అయితే అడిగారు. సో ఆ బ్రదర్ కోసం అయితే నేను ఈ రివ్యూ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. రివ్యూ కాదు, సమ్ మోడల్. సో మోడల్ అయితే నేను ఆ బ్రదర్ కోసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. తను అడిగారు నన్ను. సో అయితే మనం నెక్స్ట్ వీడియో అయితే చేద్దాం. సో దాని తర్వాత నేను అలాగే న్యూస్ హౌస్లో మీరు అయితే చూసుంటారు, న్యూస్ రీడర్స్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు, అంతా గ్రీన్ మ్యాట్లో ఫిక్స్ చేసింది. సో అలాంటి టేబుల్స్, అలాగే వెనకాల అద్దాలన్నీ ఉంటాయి స్క్రీన్స్ మాదిరిగా. సో అవన్నీ కూడా అంత గ్రీన్ స్క్రీన్ని వాళ్ళైతే రీప్లేస్ అయితే చేస్తారు. సో వాటన్నిటిని మనము అంటే అలాంటి ఆ టైప్ ఆఫ్ మోడల్స్ అన్ని అయితే మనము తయారైతే చేద్దాం. సో ఇదే మన సింపుల్ బెడ్. మీరు కావాలంటే దీన్ని ఒక రెండు ప్లేన్స్ ఫిక్స్ చేసి ఫోటో అయితే తీసుకోవచ్చు. షిఫ్ట్ ఒక ప్లేన్,
ఒకే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉన్నది అంటే నా ఛానల్లో వీడియోస్ తీసుకోవాలనిపించిన వాళ్ళకి షేర్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే నాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ యానిమేషన్ మీద, మోడలింగ్ మీద చేద్దాం. ఇప్పుడైతే మోడలింగ్ మీద చేస్తున్నాం. ఫ్యూచర్లో యానిమేషన్ మీద కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది.